రామలక్ష్మి సీతాకాంతుల ప్రేమని, అన్యోన్యం చూసి ఎవరికైనా అసూయ పుట్టాల్సిందే. అంతగా ఇద్దరు ఒకరి మీద ఒకరు ఇష్టం చూపించుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు రామలక్ష్మి గోరింటాకు నూరుకుంటూ ఉంటుంది. "ఏంటో పచ్చడి నూరుతున్నావా? రోటి పచ్చడి అంటే ఒక ఎమోషనల్ కదా!" అన్నట్టుగా. అయితే "కాదు గోరింటాకు నూరుతున్నాను" అని. "ఒక చేతికంటే నేను పెట్టుకుంటాను. మరి రెండో చేతికి ఎవరు పెడతారు?" అంటే "చెట్టంత మగాడిని, నీ మొగుడిని నేనున్నాను కదా!" అంటూ ఇక సీతాకాంత్ తన చేతిని తీసుకొని గోరింటాకైతే పెడుతూ ఉంటాడనమాట. అప్పుడు రామలక్ష్మి ఇంతటి ఆనందం ఎన్ని కోట్లిచ్చినా దొరుకుతుందా? భర్త దగ్గర కూర్చొని, భర్తతో కబుర్లు చెప్పుకుంటూ, భర్తతో గోరింటాకు పెట్టించుకుంటూ ఉంటే ఆ ఆనందమే వేరు అని. మామూలుగా ప్రెజెంట్ ఇప్పుడున్న రోజుల్లో ఏంటి, రావడం ఆఫీస్ నుంచి రాగానే ఫోన్ పట్టుకొని ఫోన్‌లో లీనమైపోతారే తప్ప, ప్రేమగా మాట్లాడుకునేదే లేదు కదా! ఇక వీళ్ళిద్దరిని చూస్తే నిజంగానే అసూయ పుట్టేలాగే అనిపిస్తుందనమాట. అలా మనం కూడా ఉంటే బావుంటుంది కదా! అన్నట్టు కూడా అనిపిస్తుంది. రామలక్ష్మి సీతాకాంతలకు అంత ఆస్తుండి, ఆస్తిని మొత్తం వేరే వాళ్ళకి ఇచ్చేసి, వాళ్ళు ఏమీ లేకపోయినా ఉన్న దాంతో ఎంత సంతోషంగా, ఎంత ప్రేమగా ఇంకేమి వద్దు మాకు, ఒకరికి మేమొకరం తోడుగా ఉంటే చాలు అన్నట్టుగా వీళ్ళ హ్యాపీనెస్ అయితే ఉంటుంది. నిజమే కదా! ప్రేమగా చూసుకునే భర్త ఉంటే ఏ ఆడపిల్లకైనా ఆస్తి, ఐశ్వర్యాలనేవి కోరుకుంటుందా? కోరుకోదు. రామలక్ష్మి క్యారెక్టర్ అయితే అద్దిరిపోయిందనుకోవాలి ఈ సీరియల్‌లో.